మైగ్రేన్ మీ తలలో ఎవరో సుత్తితో కొడుతున్నట్టు అనిపిస్తుందా? ఇది సాధారణమైన తలనొప్పి అయితే కాదండి. ఇది మీ మెదడు మీకు ఇస్తున్న వార్నింగ్. మైగ్రేన్ అంటే అందరూ సాధారణమైన తలనొప్పి అని అనుకుంటారండి. కానీ కాదు. ఇది మన మెదడులోని నరాలకు మరియు రక్తనాళాలకు సంబంధించిన సమస్య. దీన్నే మనం న్యూరోవాస్కులర్ డిజార్డర్ అని అంటాం. మైగ్రేన్ ఉన్న వాళ్ళకి అసలు బ్రెయిన్‌లో ఏం జరుగుతుంది? సో, జనరల్‌గా చెప్పాలంటే వాళ్ళకి చాలా సున్నితంగా ఉంటది మైండ్. అప్పుడేంటంటే హైపర్ ఎక్సైటబుల్ బ్రెయిన్ అని అంటాం. ఎలాంటి టైంలో అది ట్రిగ్గర్ అవుతూ ఉంటుందంటే ఏదైనా బ్యాడ్ స్మెల్ చూస్తున్నప్పుడు కానీ, లేదంటే హెవీ లైట్ చూస్తున్నప్పుడు కానీ, లేదా బాగా బేసిక్‌గా సౌండ్స్ మనకి ఇప్పుడు ధూమ్ ధామ్ సౌండ్స్ ఉంటాయి కదా! ఇలాంటివి వింటున్నప్పుడు కానీ, ఇలాంటి టైంలో ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది మైగ్రేన్ అనేది. సో, వీటికి బ్రెయిన్ ట్రిగ్గర్ అయ్యి మన బ్రెయిన్‌లో ఉన్న ట్రైజెమినల్ నర్వ్ ఇది ఒక మెయిన్ కేబుల్ అనమాట. ఇది యాక్టివ్ అయ్యి సీజీఆర్‌పీ అనే ఒక కెమికల్‌ని రిలీజ్ చేస్తుంది. ఈ కెమికలే పెయిన్ కెమికల్. ఈ పెయిన్ కెమికల్ వల్ల ఇన్‌ఫ్లమేషన్ వస్తుంది. అంటే వాపు. ఎలా అంటే మన బ్రెయిన్‌లో బ్లడ్ వెసల్స్ రక్తనాళాలు ఉబ్బి అంటే డైలేషన్. ఆ ఉబ్బడం వల్ల ఏమవుతుందంటే వెడల్పు అవుతాయి. అలా అవ్వడం వల్ల మనకి థ్రాబింగ్ పెయిన్ అంటే టిక్ 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 అలా ఏదో గుండె కొట్టుకున్నట్టుగా పెయిన్ లాగా వస్తుందన్నమాట. ఇటువంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు ఈ మైగ్రేన్ తగ్గించుకోవడానికి మేజర్‌గా 3 విటమిన్స్ అండ్ మినరల్స్ హెల్ప్ అవుతాయి. అదేంటంటే మెగ్నీషియం, విటమిన్ బి12 అండ్ ఒమేగా 3. ఈ 3 ప్రాపర్‌గా మన డైట్‌లో ఉన్నట్లయితే మనకి చాలా బాగా రికవర్ అనేది చూస్తాం. నాకు కూడా మైగ్రేన్ ఉందండి. నేను దాన్ని రివర్స్ చేసుకున్నాను. జనరల్‌గా మైగ్రేన్ ఉంటే అసలు మైగ్రేన్ అనేది లైఫ్ లాంగ్ ఉంటది, తగ్గదు, మెడికేషన్ వేసుకుంటూ ఉండాలి అనేవి మనం వింటూ ఉంటాం. నేను మెడికేషన్ వాడేవాడిని. కానీ ఇప్పుడు నేను స్టాప్ చేసుకున్నాను. ఎందుకంటే నా మైగ్రేన్‌ని నేను కంట్రోల్ చేసుకున్నాను. దానికి నేను ఏం చేస్తున్నానో తెలుసుకోవాలనుకుంటే ఫాలో అవ్వండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మీకోసమే.